హైదరాబాద్లోని సనత్ నగర్లో 22 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 3 బ్లాకులుగా మొత్తం 14 అంతస్తులు టిమ్స్ హాస్పిటల్ను నిర్మిస్తోంది ఎంఈఐఎల్. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు ఇప్పటికే 3 వంతులకు పైగా పూర్తవడంతో మిగిలిన నిర్మాణాలను సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆధునిక పద్ధతుల్లో పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. అదెలా అంటారా? ఏ భవన నిర్మాణంలో అయినా కాంక్రీట్ నిర్మాణాలు చేసినప్పుడు వాటికి క్యూరింగ్ చేస్తారు. అలా చేస్తే కాంక్రీట్ గట్టిపడి ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే భవన నిర్మాణాల్లో కాంక్రీట్ పనులు చేసిన తరువాత నీటితో తడపడం అనేది అత్యంత కీలకం. అయితే ఈ క్యూరింగ్ కోసం నీటిని పైపులతో తడపకుండా గ్రీన్ ఇనిషియేటివ్ పద్ధతిలో అనగా స్ప్రేయర్ల ద్వారా కాంక్రీట్ నిర్మాణాలను తడుపుతున్నారు. సాధారణ పద్ధతిలో అయితే 5 చదరపు మీటర్లకు 15 లీటర్ల నీరు అవసరం అయితే ఈ గ్రీన్ ఇనిషియేటివ్ పద్ధతిలో 20 చదరపు మీటర్ల కాంక్రీట్ నిర్మాణాలను తడపడానికి కేవలం 15 లీటర్ల నీరు మాత్రమే అవసరమవుతుంది. ఈ టిమ్స్ నిర్మాణ పనుల్లో క్యూరింగ్ కోసం ఈ ఆధునిక పద్ధతిని ఉపయోగిస్తూ 3 వంతుల నీటిని ఆదా చేస్తూ శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు.